Guys, welcome to our channel. This is the first vlog on our Hello Couple channel. బట్ ఈ కపుల్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్లో నేను ఎందుకు ఒక్కడనే ఉన్నాను అంటే ఐ జస్ట్ ప్లాన్ సర్ప్రైజ్. సో జస్ట్ ఇప్పుడే ఆఫీస్ అయింది, టైమ్ అప్రాక్సిమేట్లీ 6:05 అవుతుంది. సో 6కి ఆఫీస్ అయింది. సో ఈరోజు ఫ్రైడే, సో టుమారో ఇస్ వ్యాలంటైన్స్ డే. సో ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ సర్ప్రైజ్ టు హర్. బట్ చాలా రోజులు అయింది నేను సర్ప్రైజ్ ఇచ్చి, ఆల్మోస్ట్ 3 years అయింది. లాస్ట్ 3 years నుంచి హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా బిజీగా వర్క్ మీద అయిపోయింది. బట్ చిన్న చిన్న థింగ్స్ అయితే మిస్ అయ్యాను అనిపించింది. బట్ షీ డిజర్వ్ సో మెనీ థింగ్స్, ఐ నో దట్, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ స్మాల్ థింగ్స్. సో తనకైతే కొంచెం కూడా ఐడియా లేదు ఈ సర్ప్రైజ్ అయితే కంప్లీట్గా ప్లాన్ చేద్దాము. సో నేను ఒక 4 things కొనాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు బై ఫ్లవర్ బొకెట్ అండ్ మనకి యాజ్ యూజువల్గా ఒక మంచి డ్రెస్ అయితే తను తీసుకుందాం అనుకుంటున్నాను. తను ట్రెడిషనల్ చాలా బాగుంటుంది, మీ అందరికి తెలుసు కదా. సో తర్వాత లెట్స్ సీ, ఐ హ్యాడ్ అ ప్లాన్ ఆన్ బయింగ్ సమ్ జ్యువెలరీ అండ్ తనకి నేను జుమ్కాస్ ఇచ్చాను లాస్ట్ టైంలో కూడా. ఒక 3 years బ్యాక్ తను ఇప్పటికీ వాడుతుంది. అవన్నీ స్పెషల్గా సేమ్ టైం వాళ్ళకి ఒక జుమ్కాస్ అయితే చూసి అయితే కొందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఉంది, బట్ అది ప్రాక్టికల్గా అవుతుందో చూడాలి. బట్ లెట్స్ సీ, ఈ 3 అయితే మెయిన్. 4th థింగ్ అయితే కనుక రింగ్ అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే టైం అయితే లేదు. సో హోప్ఫుల్లీ ఐ మేడ్ హర్ సర్ప్రైజ్. అంటే చాలా రోజులైంది. సో తనకైతే చెప్పాను నేను కొంచెం ఆఫీస్ వర్క్ మీద కొంచెం బయటికి వెళ్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఇంకొక పాయింట్ అంటే ఈ హర్రీ అవ్వడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ నేను ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి మా ఆఫీస్ టీమ్ అనుకున్నాం. సో మేము ఇప్పుడు ట్రిప్కి కూడా వెళ్తే అరుణాచలం వెళ్ళొచ్చు. నెక్స్ట్ కూడా హ్యాపన్. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. తర్వాత చూసారు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా జూడియోకి. అయితే మీరైతే మాత్రం హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి గైస్. ఐ డోంట్ ఎంకరేజ్ దట్, ఓకే. ప్రజెంట్ అయితే జూడియోకి అయితే వెళ్తున్నాను. సో నాకైతే ఒక మంచి ట్రెడిషనల్ డ్రెస్ తీసుకుందామని. యాక్చువల్లీ ఇంకా ఆల్టర్నేటివ్స్ చూద్దాం అనుకున్నాను, చాలా ఆప్షన్స్. బట్ ఏం చేస్తాం, మిస్టర్ బిజీ హస్బెండ్ కదా. మాదాపూర్ జూడియోకి అయితే వచ్చేసా గైస్. చూద్దాం మరి కలెక్షన్ అంతా ఎలా ఉందో. వెస్టర్న్ అయితే అనుకోవట్లేదు, బట్ మీకు తెలుసు కదా నాకు ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్ అని అనుకున్నాం కదా. సో ఇవైతే బాగున్నాయి, బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెట్లా కానీ లేదా ఫుల్ టాప్ ఏదైనా లేదా మంచిది ఇంకా మ్యాచ్ అవ్వడం కోసం చూస్తున్నాను వైబ్ని. కలెక్షన్ అయితే చూస్తున్నాను. తనకైతే నాకు తెలిసి రెడ్ కానీ లైట్ పింక్ కానీ బాగుంటుంది అనుకుంటున్నాను. చలో వాట్ హ్యాపెన్స్. బట్ కలర్ బాగుంది. టాప్ కాకుండా నాకైతే నర్క్లీ లేదా ఫుల్ ఫ్లెజ్డ్ డ్రెస్ ఉంటుంది కదా, అలా బాగుంటుంది. లెట్స్ ట్రై. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఐ లవ్ ఇట్లా స్కూల్. దిస్ వన్ బట్ సంథింగ్ స్పెషల్ కదా. యాక్చువల్లీ జూడియో కాకుండా వేరే ఆఫీస్ కూడా చూడాల్సిందే. బట్ వన్ అండ్ ఓన్లీ రీజన్ తెలుసుగా, కొంచెం టైం కొంచెం ఏదో రిస్కీగా వేసేసుకోవచ్చు కూడా మనం. ఐ థాట్ ఈ వైట్ చాలా బాగుంది. బట్ ఆ వైట్ మీద వైట్ బాగుంటుంది. వైట్ కూడా చాలా బాగుంటుంది. వైట్ డ్రెస్, మంచి చుమ్కాస్, చేతిలో ఫ్లవర్స్, ఎలిగెంట్ గా. ఇట్ లుక్స్ కూల్. ఐ యాక్చువల్లీ ఆల్వేస్ వైట్ అని చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొకటి ఆప్షన్ చూస్తాను, అదర్వైజ్ ఐల్ గో ఫర్ దిస్. ఓకే, ఐల్ గో ఫర్ దిస్. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు అరుణాచలం ట్రిప్ కూడా వెళ్ళాలి ఆఫీస్ వాళ్ళతో. సో ఇప్పుడు వెంటనే నేను ఇమీడియట్ గా వెళ్ళి తర్వాత బొకే తీసుకోవాలి, యాజ్ యూజువల్ జుమ్కాస్ చూడాలి. సో ఐ వాంటెడ్ గిఫ్ట్ దిస్ ప్యూరిటీ ఆఫ్ లవ్. తన కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది అండ్ తనకి చాలా బాగుంటుంది ఇది. లెట్స్ గో. బాగున్నాయి కలెక్షన్ కూడా. గుడ్. అందరూ మధ్యలో మనం అయితే మంచిగా ఉన్నాం, అందరూ మనలో చూస్తున్నారు. చలో ఫైనల్ గా అయితే ఈ 2 అయితే సెలెక్ట్ చేశాను. లెట్స్ సీ నెక్స్ట్ జుమ్కాస్ చదువుకోండి. బై బై గైస్. అగైన్ ఐ వాంట్ టు గో ఫర్ దిస్ ఎల్లో. మనకైతే ఎల్లో తీసుకుందాం అనుకుంటున్నాను.
అనుకున్నా ఫస్ట్ ఎలా ఫైనల్లీ వైట్ కన్నా ఎల్లో కొంచెం బెటర్ ఉంటదేమో అని నా ఒపీనియన్. అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే మీరు చూస్తే ఆ ట్రౌజర్ కి ఆ ఎల్లో డిజైన్ చాలా బాగున్నాయి. ఐ వాంట్ గెట్ దట్. వరకు వెళ్ళేది వెనక్కి వచ్చాను. సో నా ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాం ఇందులో. అమ్మాయికి ఫోన్ చేశా, ఇదైతే ఫిక్స్ చేసాం. సో లో ఆ ప్యాంట్ చలో ఐ బై దిస్. బిల్లింగ్ చేసిన తర్వాత డైరెక్ట్లీ బయటే ఉంటాయి జుమ్కాస్ అనుకుంటున్నాను. సో జుమ్కాస్ తీసుకొని జుమ్కాస్ డైరెక్ట్ గా బొక్కే తీసుకొని తనకి ఇచ్చేసి జరగలుగుతా అరుణాచలం బయలుదేరుతాం. బిల్లింగ్ ఇస్ కంప్లీటెడ్. లెట్స్ గో. నార్మల్ గా జుమ్కాస్ అయితే ఇక్కడ పెట్టాలి, బట్ ఇటైతే దెబ్బేస్తాడు. జుమ్కాస్ అయితే ఇక్కడ లేవు, ఐ థింక్ లేవు. సో చలో అట్లీస్ట్ I'll get a bouquet to her and I'll give it to her and I'll go. Okay, bye. నేనేమో జిమ్కి వెళ్ళి సరిగ్గా లెగ్ స్ట్రెచింగ్ చేసుకోలేదు. లెగ్ డే కాబట్టి కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తున్నాయి. మెయిన్ గా కార్డ్స్ ఉన్నాయి కదా, బేవస్తంగా నొప్పి వస్తున్నాయి. చలో ఎనీథింగ్ ఫర్ హెర్. ఓకే, మార్కెట్ లో చూస్తే ఖైరా కనబడింది. యాక్చువల్లీ నేను ఇక్కడ ట్రై చేయాల్సింది కలెక్షన్స్, అదే చాలా బాగా నచ్చాయి. లెట్స్ డూ నెక్స్ట్ టైం. రోడ్డు మీద అయితే చూసా, ఓకే చాలా బాగున్నాయి. టేక్ వన్ థింగ్ 3,000. గైస్ ఇంటికైతే వచ్చేసా. ఈ లోపు వేరే పని ఒకటి జరిగింది, అది పక్కన పెట్టేస్తే లెట్స్ సీ. బయట రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, అందుకని స్విగ్గీలో ఆర్డర్ పెట్టా. చూద్దాం ఏమవుతుందో. గాట్ ఈస్ బొకెట్. చలో బొకే అయితే ఇలా వచ్చింది. చలో లెట్స్ గో అండ్ గివ్ ఇట్ టు హర్. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అది డాలర్ చాక్లెట్ గురు రాముడు అది ఉంటే మనకు కాపరేట్ అవుతుంది. వెళ్ళి కష్టపడి నాకు నచ్చిన డ్రెస్ ని సెలెక్ట్ చేశా. అండ్ నాకు బాగా నచ్చిన ఫేవరెట్ గిఫ్ట్ ఏంటంటే ఇదే. ఇటు వచ్చేయి మీరు పడట్లేదు. బాగున్నా? యాక్చువల్లీ సర్ప్రైజ్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, బట్ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. హలో, మన సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి? సో హౌ యూ లైక్ ఇట్ అనేది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు సో ఎక్స్పెక్ట్ గురు ఏంటి చెప్పు, మళ్ళీ అర్థం కాలే. అయితే నెవర్ ఎక్స్పెక్ట్ అసలు. మామూలుగా ఎందుకంటే అసలు ఈయన సర్ప్రైజ్ ఇవ్వడు అనమాట మామూలుగా. అరే ఎందుకురా, పెళ్లి చేసుకుంటారా, పిల్లలకి ఇవ్వండిరా. మీకు పెళ్లి అవ్వలేదు అనుకో, ఎవరికి ఇవ్వండిరా. జాబులు రెస్పాన్సిబిలిటీస్ తర్వాత రా. లవ్ దెమ్ రా, లవ్ దెమ్. ఓకే, సో కానీ నేను పడ్డ కష్టం ప్రపంచంలో ఎవడు పడినాడు. ఎందుకంటే మావిడ నేను వదలదు, 24 గంటలు నా దగ్గర ఉంటది. అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాను బయట వీడియో, ఇవిడు ఫోన్ చేస్తుంటది. బట్ ఎనీవే అప్పుడప్పుడు ప్రేమని చూపించాలి. ఇలా కూడా క్రింజ్ కూడా ఉండాలి మనలో. క్రింజ్ లేకపోతే ఎలా? క్రింజ్ ఉండాలి, క్రింజ్ ఉంటే మనం ఉంటాం. ఓకే నా సో ఎమోషనల్ గురు అసలు. ఎందుకు? ఎందుకంటే నువ్వు అసలు నువ్వు గిఫ్ట్ ఇవ్వడం గురు. నాకు ఏం గురు నేను గిఫ్ట్ ఇవ్వను ఏంటి? నేను సర్ప్రైజ్ చేస్తా కదా, నువ్వు ఎప్పుడు చేయవు కదా, అందుకని థ్యాంక్ యూ సో మచ్. అందుకే చెప్తా పెళ్లి చేసుకోండి రా అని. చేసుకోండి, పెళ్లి చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ మై డ్రెస్.
యాక్చువల్లీ గాయస్ చెప్తున్నా ఫ్లవర్స్ 3000 అన్నాడు నాకు బుకే చూడగానే గుండె ఆగిపోయిందిరా. అందుకే ఏదైనా మనం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను అనుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ కొందామని. సింగిల్ రోజు ఏమో 100 రూపాయలు, బంచ్ కొంటే 3000 అన్నాడు. సో జాగ్రత్త అని చెప్పేసా. ఇంకా క్యూట్ గర్ల్ కి చూసారా మ్యాచ్ అయింది డ్రెస్, కానీ ఇది ఇన్స్టామార్ట్ లో మనం తక్కువ కొనేసాం. ఓకే మీరు కూడా కొనేయండి, ఫ్లవర్ ఇచ్చేయండి. ఓకే షో యువర్ లవ్ గైస్. అంటే నేను నమ్మను అంటే మన లవ్ని ఇలా వెళ్తుందని ఇంద్రాన్ని చూపిస్తాను, బట్ చలో తనలో ఉన్న కిడ్నీ మనం ఇలా బయట తీసుకురావాలంటే మొత్తం చేయాలి. ఓకే లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. అడుగు మీ ఆయన ఏమి ఇచ్చాడు నీకు, ఇప్పుడు అడుగుతాను, అడిగేస్తాను. చూసావా ఓకే ఎంత బాగుందో, ఎంత క్యూట్ గా చూసావు, ఎంత క్యూట్ గా. టచ్ టచ్ చాక్లెట్ అయితే లాక్కొని వెళ్ళిపోతాను. వెళ్ళి అడుగు మీ ఆయనకి. సరే అడుగుతాను, ఇప్పుడే అడుగుతాను వెళ్ళి. ఓకే ఏ